రాగి చాచాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక పాత్రలోకి 2 గ్లాసులు వాటర్ అయితే పోసుకున్నాను. ఆ వాటర్ బాగా తెరిలేంత వరకు పెట్టుకుందాం. ముందుగా రాగి పిండి అయితే కలుపుకుందాము. ఇలా వాటర్ పోసుకొని వంటలు లేకుండా కలుపుకోవాలి. ఇలా అయితే కలుపుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు వాటర్లోకి కాస్త సాల్ట్ అయితే వేసుకుందాం. ఇప్పుడు కలిపి పెట్టుకున్న రాగి పిండిని దీంట్లోకి వేసుకుందాం. సంగటి కట్టితో ఇలా గెలుపుకుందాం. ఇలా గట్టిగా అయితే సంగటిలాగా గెలుపుకోవాలి. ఇప్పుడు ఇలాగైతే గెలికేసాం. ఇప్పుడు చాచాలు అయితే ఒత్తుకుందాం. ఇలా సంగటి అయితే వంటలు లేకుండా బాగా గెలుపుకుంటే చాచాలు అనేది బాగా వస్తాయి. ఇలా పెట్టుకొని ఇలా అయితే ఒత్తుకోవాలి. ఒత్తుకొని వేరే పాత్రలోకి అయితే పెట్టుకుందాం. సంగటి అనేది బాగా వంటలు లేకుండా గెలుపుకుంటే ఇలా వస్తాయి. ఇదిగోండి రాగి చాచాలు అయితే అయిపోయినాయి. ఇలా చేసుకొని అయితే తినాలి. ఇది ఒత్తేటప్పుడు చాలా కష్టమండి. సులువు అనుకుంటాము. ఒత్తే వాళ్ళు బాగా స్ట్రాంగ్గా ఉండాలి. స్ట్రాంగ్గా ఉంటే వీటిని వదలగలుగుతాం. మన పెద్దవాళ్ళు ఇలాంటివన్నీ చేసుకొని తిని ఇప్పుడు వాళ్ళు 80-90 ఏళ్ళు వచ్చినా కానీ అలాగనే ఉన్నారు. అందుకే మనము అప్పుడప్పుడు ఇలాంటివి చేసుకొని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎముకలకు చాలా బలాన్ని ఇస్తాయి. అప్పుడప్పుడు తినండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇప్పుడు తినే ఆహారాలు పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు, గోబీలు ఇలాంటివి మానేసి అప్పుడప్పుడు ఇలాంటివి తినండి. మరొక విషయం, పైల్స్ ఉన్న వాళ్ళు తక్కువగా తీసుకోండి. ఈ పైల్స్ ఉన్న వాళ్ళకి హెల్దీ ఫుడ్ కాదు. ఇప్పుడు పానకం అయితే ఇలా పెట్టుకున్నాం. శనగపప్పులు, వేరుశనగ పప్పులు అయితే పొడి అయితే ఇలా తీసుకున్నాను. శనగపప్పు కూడా బాగానే ఉంటుంది. వెరునూగులు, శనగపప్పుల పొడి వేసుకొని తింటే ఇంకా బాగుంటాయి. పానకాన్ని అయితే కాంచుకుందాం. పాకం అయితే ఇలా కాగుతుంది. ఒక 5 నిమిషాలు ఉంటే పాకానికి అయితే వచ్చేస్తుంది. పానకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే వడగట్టుకుందాం. దీంట్లో చెత్త, రాళ్ళు, ఇసుక అంతా ఉంటాయి కాబట్టి వడగట్టుకోవాలి. అయితే వేసుకుందాం. ఇలా పొడి అయితే చల్లుకుందాం. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. చాలా టేస్ట్గా బాగున్నాయి.